హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్యూజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పచ్చి బఠానీలు ఆలుగడ్డలతో చక్కటి గ్రేవీ కర్రీ చేయబోతున్నాం. ఇప్పుడు పచ్చి బఠానీలు దొరికే సీజన్ కాబట్టి ఫ్రెష్గా బఠానీలు తీసుకొని ఆలుగడ్డలతో మంచి కర్రీ తయారు చేసుకోబోతున్నాం. ఇది చపాతీలోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక 15 కాజు, గుప్పెడు ఎండు కొబ్బరి, గుప్పెడు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా. ఇక్కడ కాజు అనేది ఆప్షనల్ అండి, మీరు ఇక్కడ కావాలి అంటే నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బరకగా పట్టేసుకొని తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకొని చక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి, ఇలా చూపించినట్లుగా. ఇప్పుడు స్టవ్ పై మరొక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 8 నుంచి 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 కప్పు పచ్చి బఠానీలు, 1 కప్పు ఆలుగడ్డలు మీడియం సైజులో కోసి వేసుకోండి. అలాగే 1 పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని కాస్త ఆయిల్లో మగ్గనివ్వండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/3 కప్పు టమోటాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండుకారం, 1 పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం పక్కన చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోండి. అలాగే తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 6 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోండి. బఠానీలు అనేవి మనం పచ్చివే వేసుకున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని 1/2 టీ స్పూన్ ధనియా పొడి, పావు టీ స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా, అలాగే చివర్లో కొత్తిమీర, కరివేపాకు ఆకులు వేసుకొని కలిపేసుకోండి. కరివేపాకు ఆకులని లాస్ట్లో వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చక్కగా లాస్ట్లో కలిపేసుకుంటే పచ్చి బఠానీలు ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.